తమ్ముడు ఫోటో తెచ్చుకోక మహేష్ ఒకసారి లోని 2011లో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది. ఆ కేసులో నేను ఉన్నాను. 2018లో ఆ కేసుని భీమడోలు కోర్టులో మా అందరినీ కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయటం జరిగిందనమాట. కావాలని చేశారు. ఆ రోజున బాగా అది ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని యాక్చువల్గా ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి. ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి, వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే గారు వచ్చే టయానికి వాళ్ళు సభను నిర్వర్తించడం, అప్పుడు ఉన్న రామచంద్రరావు అధ్యక్షత వహించడం, అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు. దాని మీద ఎమ్మెల్యే గారు అడగటం జరిగిందనమాట. దాని మీద ఆయన్ని తోసేసి ఒట్టి వసంత కుమార్ గారు తోసేయడం జరిగింది. అప్పుడు పరోక్షంగా నేను కూడా అక్కడే ఉన్నాను. నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అది ఈ రోజున మన జిల్లా కోర్టులోనే కొట్టేయడం చాలా సంతోషదాయకం. ఇప్పటికైనా సరే రుజువైందని తెలియజేస్తున్నాను. రాచబండ ప్రోగ్రాం జరుగుతుండగా ఏపీ టూరిజం మినిస్టరు గౌరవనీయులు వసంత కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం, మరియు ఆయన్ని థ్రెటన్ చేశారని, మరియు అక్కడున్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారని అభియోగాలతో ఛార్జ్షీట్ వేశారు పోలీసు వారు. అప్పటి ఎమ్మెల్యే గారు మన చింతమనేని ప్రభాకర్ గారు, నవ్ ఆల్సో ఈజ్ ఎమ్మెల్యే. ఆ అభియోగాల మీద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు. పబ్లిక్ సర్వెంట్ని అసాల్ట్ చేసినందుకు 6 నెలలు 1000 రూపాయలు ఫైను, అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని థ్రెట్ చేశారు అని 2 సంవత్సరాలు జైలు శిక్ష, 1000 రూపాయలు ఫైన్ విధించారు. అంతేకాకుండా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రోగ్రాం జరగకుండా చేశారనే అభియోగం మీద 6 నెలలు 500 రూపాయలు ఫైన్ విధించారు. దాని మీద జిల్లా కోర్టుకి అప్పీల్ చేయగా బిఫోర్ లాస్ట్ వీక్ హీరింగ్కి వచ్చింది అప్పీలు. అది విని ఈరోజు జడ్జిమెంట్ 1వ అదనపు జిల్లా జడ్జి గారు ఏలూరు వారు జడ్జిమెంట్ చెప్పారు. కింద కోర్టు వారి వేసిన శిక్ష తీసివేస్తూ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు చేసుకున్న అప్పీల్ని అలౌ చేశారు, చేస్తూ శిక్షను రద్దు చేశారు. ఆయన నిర్దోషి అని ఫైండింగ్ ఇస్తూ అప్పీల్ అలౌ చేస్తూ ఆయన్ని విడుదల చేశారు ఆ కేసు నుంచి. ఆ విధంగా ఆ కేసు ఎక్విట్ చేశారు, ఆయన్ని రిలీజ్ చేశారు. ఇన్ని రోజులు అనేది అక్కడున్న పెండెన్సీని బట్టి, ఇక్కడున్న కోర్టులు ఇక్కడున్న పెండెన్సీని బట్టి అలా జరుగుతూ వస్తుంది. కేసు అనేది జరిగింది ఎప్పుడో 2018లో వచ్చింది జడ్జిమెంట్. 11 జరిగింది, 2018లో జడ్జిమెంట్ వచ్చింది కింద కోర్టుది. ఆ తర్వాత ఇది విజయవాడ కోర్టుకి ఎమ్మెల్యేకి సంబంధించిన మ్యాటర్స్ అన్నీ జరిగే కోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం వల్ల డిలే అయింది. మళ్ళీ 1వ అదనపు జిల్లా కోర్టు ఏలూరుకు వచ్చిన తర్వాత విని ఈరోజు జడ్జిమెంట్ చెప్పారు. నా పేరు మురళీ గంగాధర్రావు, నెర్సు అడ్వకేట్, ఏలూరు.